పీఎం కిసాన్ యోజన కింద రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం 3 దఫాలుగా 6,000 రూపాయల చొప్పున నేరుగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంది. నేరుగా రైతుల అకౌంట్లలో డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డబ్బులు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు 19 సార్లు 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. చివరిగా ఫిబ్రవరి నెలలో రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 20వ విడత డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే సందేహం రైతుల్లో నెలకొంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పీఎం కిసాన్ యోజన డబ్బులు జూన్ నెలలో విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా అర్హులైన రైతులకు 2,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ కానున్నాయి. చివరిసారిగా 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు ఫిబ్రవరి 24వ తేదీ 2025న విడుదలయ్యాయి. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల అకౌంట్లలో ఈ డబ్బు జమ చేశారు. ఇందులో 2.4 కోట్ల మంది మహిళా రైతులు ఉన్నారు. ఇక పీఎం కిసాన్ స్కీమ్ ప్రకారం అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా అంటే ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, ఇంకా డిసెంబర్, మార్చి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ స్కీమ్ను 2019లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. పీఎం కిసాన్ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లో పడాలంటే ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓటీపీ ఆధారిత ఈకేవైసీ వెబ్సైట్ ద్వారా మీరు మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక లేదంటే మీ సమీపంలో ఉండే సిఎస్సి సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారంగా నమోదు చేయించుకోవచ్చు. అసలు మీ అకౌంట్లలో మీ డబ్బులు పడతాయో లేదో తెలుసుకునేందుకు ముందుగా మీరు బెనిఫిషరీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇందుకోసం స్టేటస్ చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్ ట్యాబ్లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి మీరు డేటా పొందవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు రైతులు 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం రైతులకు ఏటా 6,000 రూపాయలు ఇస్తుంది. అయితే పీఎం కిసాన్ 20వ విడత జూన్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఇక రైతన్నులు ఈకేవైసీ చేయకపోతే మీకు రావాల్సిన డబ్బులు రావు. నిబంధనల ప్రకారం పీఎం కిసాన్ వాయిదా పొందడానికి చాలా ముఖ్యమైన పని ఈకేవైసీ చేసుకోవడం. మీరు ఈ పనిని పూర్తి చేయకపోతే మీ సమీపంలోని సిఎస్సి కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.